నమస్తే అండి. ఏదైతే కృష్ణబాబు కాలనీలో ఉండే ఘటన చూసి రాష్ట్రం మొత్తం చలించిపోయిందండి. ఎంత దారుణమైన వ్యవస్థ అంటే ఒక వివస్త్రం చేసేసింది ఒక అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు. అయితే సరే సస్పెండ్ చేసినాము లేకపోతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నామంటే ఎన్నాళ్ళు అని ఇక్కడ మహిళలు అడుగుతున్నారండి. చట్టాలు బలంగా లేవండి, ఇవాళ వాళ్ళని అరెస్ట్ చేయొచ్చేమో మీరు కంట తొడప చర్య కింద, మళ్ళీ సాయంత్రానికే కాళ్ళు ఎగరేసుకొని మళ్ళీ వాళ్ళు వచ్చేస్తారు, అప్పుడు ఏంటి మా పరిస్థితి? ఈ రోజు ఆమెని వివస్త్రం చేస్తే బట్టలు కప్పుతున్న వాళ్ళని కూడా దాడి చేసేసినారు. అసలు ఈ ఘటన ఎందుకు జరిగింది అంటే ముందు ఆ తల్లి కూతురు ఆ తల్లి కొడుకు ఆ భర్త పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. ఇలా గొడవ జరుగుతుంది, ఇదిగో నా చెయ్యి ఇలా గాయమైంది, ఇలా గాజులు ఎరిపేశారు, ఇలా ఘటన జరిగింది అంటే, ఏమమ్మా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఏమో రాసేసుకుంటామా, పోయి హాస్పిటల్కి వెళ్ళండి, అక్కడికి వెళ్ళి ఏదైతే స్లిప్ ఉంటుందో అది తీసుకొని రండి, అప్పుడు కడతాము అని అలా వెనక్కి పంపించారు. పంపిస్తే వాళ్ళు పాపం హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు వేసుకుని ఆ రిపోర్ట్స్ తీసుకొని వస్తుండగా మా మీద పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు కడతావా, నువ్వు చెప్తే రాసేసుకుంటారా అంటూ ఈ ఘటన జరిగిందట. ఈ ఘటనలో పాల్పడిన వారు ఎవరైతే హిజ్రాలు ఉన్నారో వారికి సంబంధించిన మనుషులని వాళ్ళని అందరినీ లోపలేసినారు. కానీ ఈ విషవృక్షం ఎక్కడ బిగినైంది? మీరు గుర్తుంటే రైల్వే కోడూరు ఘటనలో ఒక మహిళ మీద పోలీసుల చేతిలో కర్ర తీసుకొని నడి రోడ్డు మీద ఒకడు రేల కొట్టి కులం పేరు పెట్టి కూడా బూతు తిట్టాడు. మరి ఇప్పుడు అతనికి ఏం చర్య తీసుకున్నారు? అతనికి చర్య తీసుకున్నప్పుడు నాకేం చర్య తీసుకుంటారు? అతను జనసేన పార్టీ వాడు, నేను ఇంకా అధికార పార్టీ వాడిని, నా మీద ఏం చర్య తీసుకుంటారంటూ ఇంకొకటి రెచ్చిపోయాడు. అంటే నడి రోడ్డు మీద కర్రలతో కొట్టారు. అక్కడ మనం కరెక్ట్ అన్నామేమో, అతని మీద యాక్షన్ తీసుకోలేమో, ఈ మాత్రం రిమాండ్ కూడా విధించలేదు కదా. మరి ఎస్సీ ఎస్టీ కేసు పనిచేయాల, మహిళ మీద కర్రతో దాడింది పనిచేయాల, పబ్లిక్ లో న్యూసెన్స్ పనిచేయాల, మరి ఏ సెక్షన్స్ ఎందుకు వర్తించలేకపోయిందో అర్థం కాల. చూసినారా, ఆ ఘటన తర్వాత ఈ ఘటన రిపీట్ అయింది. ఇది ఏకంగా వివస్త్రం అయిపోయింది. అసలు ఆ ఒంటి మీద బట్టలు కప్పుదాం అనుకున్న వెనకాల ఉన్న మహిళల్ని వాళ్ళని కూడా ఒంటి మీద బట్టలు చించేస్తున్న పరిస్థితి. అంటే ఇరుగు పొరుగు అంటే వాళ్ళ ప్రాణాలకి తెగించి వాళ్ళు కాపాడారు వాళ్ళ ప్రాణం. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, నన్ను అడుగుతున్న ప్రశ్నలు, మీరు వాళ్ళని లోపలేసినారు కదా, ఎన్నాళ్ళు ఉంచుతారు? 5 నెలలు ఉంచుతారా, 6 నెలలు ఉంచుతారా, రేపే పంపిస్తారా? ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ వైపు మాట్లాడే ప్రభుత్వాలను నడిచిపోతున్న పోలీస్ వ్యవస్థలండి. సో నేను ఇక్కడ ఒకటే చెప్తున్నాను ఏంటంటే, వెంటనే సీఏ గారు రియాక్ట్ అయ్యి వాళ్ళ మీద ఆ ఘటనకి రియాక్ట్ అయ్యి ఉంటే ఇంత ఘటన జరిగి ఉండేది కాదు. కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళు మనుషులుగా చూడట్లా, వాళ్ళని రెఫర్ చేసేవాళ్ళు. ఎవరి తరపు నుంచి వచ్చో పలానా వాళ్ళతో ఫోన్ చేయించుకుంటేనే కేసు కడతారు, లేకపోతే కట్టరు కదా. పాపం వీళ్ళు అభాగ్యులు కదా. వీళ్ళు బీసీ సంబంధించిన సామాజిక వర్గం, కృష్ణబాబు కాలనీ నుంచి కంప్లైంట్ ఆ ఏరియా నుంచి వస్తుంటాయి పోతుంటాయి, పక్కన పడేండి, ఆ కొట్టుకుని గాయాలైతే ఆ ఎమ్మెల్సీ రిపోర్ట్ రానివ్వండి అప్పుడు చూద్దాం అని పంపించేసినారు. ఈ రోజు అప్పుడే గనక వారిని ఇరు వర్గాలని పిలిపించి మందలిచ్చి ఉంటే ఈ వివస్త్ర ఘటన రాష్ట్రం మొత్తం నిబురిపోయే సంఘటన జరిగి ఉండేది కాదు. సో ఇమీడియట్ గా రియాక్ట్ అవ్వాల్సినటువంటి పోలీస్ వ్యవస్థలు వాళ్ళు చెప్తేనో వీళ్ళు చెప్తేనో రియాక్ట్ అవ్వడం మానేసి సమయానికి అక్కడ జరిగిన పరిస్థితిని బట్టి స్పందించండి. ఒకడు విజిలేస్తేనే పని చేస్తాను, ఒకడు ఫోన్ చేస్తేనే రియాక్షన్ ఇస్తాను, ప్రభుత్వం మా చేతిలో ఉంది అంటే ఇవాళ కంట తుడుపు చర్యగా మీరు సస్పెన్షన్ చేసి ఉంటారు. అతని ప్లేస్ లో ఇంకొకటికి టికెట్ ఇస్తారు, ఏముందాడా, అతని పక్కన పడేసినట్టు. అయితే మరి ఇది అన్ని చోట్ల ఇలాగే రియాక్ట్ అవుతున్నారా? ఇక్కడ మాత్రమే రియాక్ట్ అయ్యారా? ఆ వెళ్ళిన వాడు ఎన్ని రోజుల్లో వస్తారు? ఇవన్నీ కూడా మేము అడుగుతుంది కాదండి, సాధారణ మహిళలు అడుగుతున్నారు. రేపు మళ్ళీ వచ్చి కాళ్ళు ఎగరేస్తారేమో. దీన్ని కంట తుడుపు చర్యలాగా కాకుండా రాష్ట్రం సిగ్గుపడే చర్యలాగా భావించి దయచేసి పోలీస్ వ్యవస్థలు నిక్కచ్చిగా పనిచేయండి. మీరు సరిగ్గా లేకపోబట్టే ఈ రోజు ఇన్ని ఘటనలు జరుగుతున్నాయి. మీరు ఆ రోజే రియాక్ట్ అయ్యి వాళ్ళిద్దరిని పిలిపించి వాళ్ళిద్దరిని బైండ్ ఓవర్ రాపించి వాళ్ళిద్దరిని స్టేషన్లో కూర్చోబెడితే ఈ ఘటన జరిగి ఉండేది కాదు అని భావిస్తూ ఈ రోజు ఆడబిడ్డకు జరిగిన అన్యాయానికి మేము సానుభూతి తెలుపుతూ అదే మాదిరిగా ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఆ పోలీసు ఎవరైతే సీఏ గారి మీద యాక్షన్ తీసుకుంటున్నానన్నారు అది ఎంతవరకు తీసుకుంటారో, మరి సస్పెన్షన్ చేస్తానన్నారు అది ఎన్నాళ్ళు ఉంచుతారో, అరెస్ట్ చేసినానన్నారు మరి ఎప్పుడు వరకు బెయిల్ ఇవ్వకుండా బయటకు తీసుకురాకుండా ఉంటారో, మరి 6 నెలల లోపల పెడతారా? అంటే కొడితేనే తిడితేనే ఒక చట్టం అయితే వివస్త్రం చేసేస్తే పెద్ద పెద్ద కురుక్షేత్రాలు జరిగినవి కూడా మహిళకు జరిగినటువంటి అవమానానికి. మరి ఈ రోజు ఏం జరుగుతుందో అధికార ప్రభుత్వం, అధికార పార్టీ మొన్నటి రోజు రైల్వే కోడూరు ఘటనకి స్పందించినటువంటి జనసేనకి ఈ రోజు స్పందించినటువంటి ప్రభుత్వంలో ఉండేటువంటి టీడీపీ, మరి అక్కడే స్పందించుంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదేమో. మరి ఇక్కడ స్పందించారు. ఈ స్పందన కంటతుడుపా లేకపోతే ప్రతిపక్షాన్ని ఎదుర్కోవడానికి చేసినటువంటి చర్య అనేది వాళ్ళకి ఇచ్చే బెయిల్ ని బట్టి మేము ఆలోచిస్తాం. ఇలాంటి సంఘటనలలో హిజ్రాలు వాళ్ళని వెలుగులో తేవాలని అనేక ప్రయత్నాలు చేస్తుంటే దాడుల కోసం డబ్బులు తీసుకొని రావడం కానీ ఇవి ఎట్లా చూడవచ్చు?
ఒకటండి, ఈ తెర మీదకి ఈ హిజ్రాల్ని మధ్యలో పావుల్లాగా వాడుతున్నారా, పేమెంట్లు ఇచ్చి పని చేస్తున్నారా, లేకపోతే వాళ్ళకి పర్సనల్ గా గడ్జే ఉందా అంటే వాళ్ళ కోపం. మామూలుగా ఒక మహిళ కొట్టేదానికి, ఒక మగవాడు కొట్టేదానికి, ఒక హిజ్రాల్ కొట్టేదానికి వాళ్ళలో ఉండే శక్తి గిట్టిది. ఇప్పుడు వాళ్ళు కొడుతుంటే చుట్టుపక్కల ఉండే నలుగురు మహిళలు ఆపలేకపోయారు. ఆవిడ మహిళగా మనం భావించడానికి లేదు, ఒక మగవాడిగా మనం భావించడానికి లేదు. ఒక త్రిశక్తిగా ఆవిర్భవించినటువంటి అవతారంగానే మనం హిజ్రాల్ని చెప్పాలి. సో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి ఆ సమస్యను ఏంటనేది ఎస్ఐ గారో సిఐ గారో ప్రతిస్పందించకపోతే వాళ్ళ కోపం ఇలాగే రెట్టింపు అయింది. ఆ కోపంలో వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. అది వాళ్ళ మానసిక పరిస్థితి. అలాంటి వాళ్ళతో తప్పులు చేపించే బదులు కంటతుడుపు చర్యలు ఆపి వాళ్ళని కూర్చోబెట్టి చర్చిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే ఇజ్రాయల్ని ఇబ్బంది పెట్టడం, వాళ్ళ కోపం రెట్టింపు ఉంటుంది. మనం ఒక దెబ్బ వేసేదానికి అదే దెబ్బ వాళ్ళు కొట్టేదానికి తేడా ఉంటది. కాబట్టి దయచేసి గతంలో గంజాయి తాగిన వాళ్ళని ఇలాంటి కేసులకి వాడేవాళ్ళు. ఇలాంటి ఘటనలో ఇదిగో నీకు గంజాయి ప్యాకెట్లు ఇస్తాం, వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని చంపేసి అని వాడేవాళ్ళు. ఇప్పుడు హిజ్రాల్ని తెర మీదగా తెస్తున్నారు. ఈ కొత్త సాంప్రదాయం ఏంటో అధికార పార్టీ వారు నోరు తెరిచి నిజాలు చెప్పాలా. హిజ్రాల్ని గంజాయి తాగిన వాళ్ళని తెర మీదగా తీసుకొచ్చి దాడి చేపించడం ఇవన్నీ తగ్గించాలా. మనుషులు కొట్టుకుంటే ఒక కేసు, గంజాయి తాగిన పసిబిడ్డలు కొడితే మత్తులో ఉన్నారు తెలియ కొట్టారని ఇవాళ అవుతే బయట తెచ్చేస్తున్నారు. ఇజ్రాయల్ కొడితే మరి కేసు ఎంతవరకు బలపడుతుందో, ఎంతవరకు నిలబడుతుందో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆవిడేమి చచ్చిపోలేదు, ఆవిడేమి రక్తం వచ్చి కూలబడిపోలేదు, కేవలం వివస్త్రం చేసినారు అని. మరి వివస్త్రం ఎంత పెద్ద సెక్షనో, ఎంత పెద్ద చట్టాలు దాని మీద ఇంప్లిమెంట్ అవుతాయో, 6 నెలలు బెయిల్ రాదా, సంవత్సరం బెయిల్ రాదా, మరి ఉరి తీసేంత పెద్ద పెద్ద చట్టాలు కావాలని గౌరవ డిప్యూటీ సీఎం గారు చెప్తున్నట్టు మరి ఒక మహిళకు జరిగిన అన్యాయం ఈ రోజుకి ఆమెను తెర మీదకు చూపించలేం. ఆమెతో మాట్లాడుతుంటే కన్నీటి పర్యంతం అయిపోతున్నాం. ఈ జరిగిన అవమానం నేను ప్రతిరోజు నిద్రలో గుర్తు తెచ్చుకొని బాధపడాలేనండి అంటూ ఆవిడ పడుతున్న ఆవేదనకి మరి ఏమాత్రం తీర్పిస్తుందో చట్టాలు, ప్రభుత్వాలు చూడాలండి.